తాజా అంశాన్ని చూస్తున్నాం. నిజామాబాద్లోని ఆర్యనగర్ సాయినగర్ ఏటీఎంలో భారీ చోరీ జరిగింది. ఆ ఏటీఎంలను గ్యాస్ కట్టర్తో తెరిచి నగదును లూటీ చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి జైపాల్ అని తెలుసుకుందాం. జైపాల్, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పండి. వెంకటేష్, నిజామాబాద్ నగరంలో వరుస ఏటీఎం చోరీలు కలకలం రేపుతున్నాయి. గతంలో అనేక సార్లు ఏటీఎం చోరీలు జరిగాయి. శుక్రవారం రాత్రి కూడా ఆర్యనగర్ సాయినగర్ ఏటీఎం లో భారీ చోరీ జరిగింది. ఆ సాయినగర్ లో ఎస్బీఐ ఏటీఎం, అదేవిధంగా ఆర్యనగర్ లో డీసీపీ ఏటీఎం లో దోపిడీకి పాల్పడ్డారు. మొత్తంగా అంటే గ్యాస్ కట్టర్ ఉపయోగించి దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు అయితే గుర్తించారు. సాయినగర్ ఎస్బీఐ ఏటీఎం లో దాదాపు 10 లక్షల రూపాయలు, అదేవిధంగా ఆర్యనగర్ డీసీబీ ఏటీఎం లో 27 లక్షలు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే ఆ దోపిడీ చేస్తున్న క్రమంలో గ్యాస్ కట్టర్ ఉపయోగించడంతో కొంత నగదు కూడా కాలిపోయినట్లయితే పోలీసులు ప్రాథమికంగా గుర్తించే పరిస్థితి ఉంది. అయితే ఈ సాయినగర్ అదేవిధంగా ఆర్యనగర్ సంఘటన స్థలాన్ని కాసేపటి క్రితమే కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర పరిశీలించారు. మొత్తం అయితే ఒక 5 సభ్యుల ముఠ ఈ దోపిడీకి పాల్పడినట్టే ప్రాథమికంగా పోలీసులు అంచనా వేస్తున్నారు. మొత్తం వీళ్ళంతా కూడా రెగ్యులర్ గా ఈ ఏటీఎం లో చోరీకి పాల్పడే ప్రొఫెషన్ దగ్గరగా పోలీసులు భావిస్తున్నారు. అయితే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మొత్తం అయితే దర్యాప్తు కొనసాగుతున్నట్టు పోలీసులు చెప్తా ఉన్నారు. మొత్తం గత నెల రోజులుగా చూసుకుంటే ఈ ఎస్బీఐ ఏటీఎం లో వరుస దోపిడీలు కలకలం రేపుతున్నాయి. పోలీసులు అదేవిధంగా సీసీటీవీ ఫుటేజ్ ఉన్నప్పటికీ కూడా ప్రొఫెషనల్ దొంగలు అనేక మార్లు గ్యాస్ కట్టర్ ఉపయోగించి ఈ దోపిడీకి పాల్పడుతున్నారు. అయితే ఈ క్రమంలోనే పోలీసులు కీలకంగా క్లూస్ టీమ్ ఆధారంగా ఈ దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ ఆర్యనగర్ అదేవిధంగా సాయినగర్ సంబంధించి 5 ముఠాన్న సభ్యులను పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు. వెంకటేష్, ధన్యవాదాలు జైపాల్.